ఇష్టమైతే జరగనివ్వు ప్రభా. నా ఇష్టము, నా శక్తి, నా బలము ఏమీ కాదు ప్రభా. ఇంకా నేను పాపంలోనే బ్రతుకుచుంటే మరణంలో జీవిస్తానయ్యా. పాపము లేకుండా నీ విశ్వాసతను కాపాడుకుని బిడ్డగా నేను జీవించాలని తీర్మానం చేసుకున్నాం. ఆ విధంగా మనం ప్రార్థన చేసుకున్నాం. 2 నిమిషాలు అందరూ పురకరించినట్లయితే మోకాళ్ళ ప్రార్థన దైవ సన్నిధికి త్వరగా చేరుతుంది. మోకాళ్ళ ప్రార్థన మీ కొరకు, మీ బిడ్డల కొరకు, మీ జీవితాల కొరకు. ప్రభా, ఇంతవరకు తండ్రి మమ్మల్ని కాపాడవయ్యా. ఏమిచ్చినా నీ రుణం మేము తీర్చలేమయ్యా. అసలేముంది ప్రభా మాలో? ఏముంది నాలో? ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసా ప్రభువా. నీ ప్రేమ అమరం, నీ ప్రేమ మధురం, నీ త్యాగమే నన్ను మురిపించింది. ఏముంది నాలో? ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, ఏముందయ్యా నాలో? ఇంతవరకు బ్రతికించిన ఆయన నన్ను స్తుతించుకోలేని జీవితం మాకు వ్యర్థమైనయ్యా. నిన్ను స్తుతించుకొని ధ్యానించుకొని ఎన్నో అనారోగ్య స్థితులలో నాయన, ఎన్నో బాధలలో తండ్రి మమ్మల్ని కాపాడిన ఆయన, రక్షించిన ఆయన, నీ సన్నిధానంలో కూర్చోబెట్టుకున్నావు. ఎవరికి చెప్పుకోలేని బాధల్లో మనస్తాపంతో గురి అయిన ఉన్నప్పుడు తండ్రి మనసులో వేదన ఎవరికి చెప్పుకోలేదు నాయన. ఉద్యోగం కోసం కావచ్చు, బిడ్డల కోసం కావచ్చు, జీవితం కోసం కావచ్చు, దేనికోసమైనా తండ్రి బాధించబడినప్పుడు నీవే కదయ్యా మమ్మల్ని అందరి చేర్చినది నాయన. మా గురి నీవేదయ్యా, మా నామ నడిపించవలసినది నీవే తండ్రి అని ప్రార్థించుకున్నాం. మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థించుకున్నాం. మోకాళ్ళ మీద కూర్చున్నాం. హోరుగాలులు వీచిన, తుఫానులు చెలరేగిన, మాట మాత్రము సెలవీయగ నిమ్మలమాయనుగా. యేసే నీ నావిక, భయము చెందకు నీవిక. యేసే నీ రోచక, దిగులు చెందకు నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. సిండ్రిల్లా ప్రార్థన చేస్తే ఈ వాక్యం మరి ముగించుకున్నాం. అలాగే కూర్చున్నాం.